హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఆల్రెడీ నేను మీకు ఒక వీడియోని అప్లోడ్ చేశానండి చాలా రోజుల క్రితమే. అది రేవంత్ ఇలాకాలో అంటే కొడంగల్లో ఫార్మా కంపెనీ పైన రైతుల ధర్నాలు అని చెప్పేసి వీడియోని మీకు నేను అప్లోడ్ చేశానండి. తిరుగుబాటు అని చెప్పేసి రాశాను. రియల్గానండి ఏం జరిగింది నిన్న ఇదే కొడంగల్లో లగచెర్లలో ఇంకా ఎక్కడైతే కంపెనీ పెట్టాలనుకుంటున్నారో అక్కింపేట ఇంకా దాని చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ప్రజాభిప్రాయానికి వెళ్ళినటువంటి కలెక్టర్ ఇతర అధికారుల పైన రైతుల తిరుగుబాటును చూసాము. ఎంతలా అంటే దాడికి దిగబడ్డారండి, దాడికి దిగారు. ఇక్కడ నేను ఈ దాడిని ఖండిస్తున్నానండి, అధికారులపైన దాడిని నేను ఖండిస్తున్నాను. నా ఛానల్ తరఫు నుండి నేను ఎప్పుడు కూడా నేను దీన్ని ఖండిస్తానండి. కానీ ఇక్కడ మాత్రం ఈ దాడిని మనము అధికారులపైన దాడిని ఖండిస్తూనే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం, వాళ్ళలో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా బాగా అర్థం చేసుకోవాలండి. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ అసలు యాక్చువల్గా ఫార్మా కంపెనీ పెట్టాల్సిన అవసరం ఏముంది. ఆల్రెడీ ఫార్మా సిటీ అని సపరేట్గా ముచ్చర్లలో మనము ఏర్పాటు చేయాలనుకున్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ముచ్చర్ల పరిసర ప్రాంతాలలో ఈ భూమిని కేటాయిస్తే చాలు. కానీ రేవంత్ రెడ్డి తన సొంత బామర్దికి లేదా వాళ్ళ అల్లుడికి ఎవరికో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అన్నట్టు టాక్ వస్తుందండి, వాళ్ళకు ప్రయోజనం చేకూరేలా కొడంగల్ ప్రాంత ప్రజలను బలి చేస్తున్నాడు అనేది అక్కడ ప్రజల్లో బలంగా నాటకపోయిందండి. ఒక కొడంగల్లోనే కాదు, రేపు ఇదే తిరుగుబాటు నాల్కల్లో కూడా రాబోతుంది. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటారంటే ఈ ఫార్మా కంపెనీల వల్ల జరిగేటువంటి పొల్యూషను అంతా ఇంత కాదండి. ఆల్రెడీ చౌటుపల్లి ఏరియాలో చూస్తూనే ఉన్నాము. మరి ఇక్కడ గ్రీన్ ఫార్మా మనం ముచ్చర్లలో పెట్టుకుంటుంది గ్రీన్ ఫార్మానండి. మరి అలాంటి గ్రీన్ ఫార్మాలోనే ఈ కంపెనీలకు అక్కడ ప్లేస్ ఇవ్వక ఎందుకు నువ్వు కొడంగల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నావు? మామూలుగా నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో 1350 ఎకరాలేమో అనుకున్నాను. కాదండి, నేను కొద్దిగా అక్కడ ఉన్నటువంటి మిత్రుణ్ణి అడిగితే తను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 3000 ఎకరాల వరకు అట్టండి. లగచెర్ల ఏదో కుంట తండా లాంటిది ఉంది, అక్కడ హక్కింపేట, పోలేపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కలెక్ట్ చేస్తున్న భూమి నియర్లీ 3000 ఎకర్స్ వరకు అట్టండి. చాలామంది వేల రైతులు, 1-2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, చాలామంది వేల రైతులు దీనివల్ల నష్టపోతున్నారు. మరి ఈ ఫార్మా కంపెనీ అక్కడ పెట్టడం వల్ల చుట్టుపక్కల ఇంకా కొన్ని విలేజెస్ వాళ్ళు కూడా చాలా నష్టపోతారండి. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీరు ఇంతగా పట్టుపట్టి నిన్ను ఎంతో అభిమానించే నీ కొడంగల్ ప్రజలకి ఇలాంటి అన్యాయం ఎందుకు చేస్తున్నావు? ఆల్రెడీ ముచ్చర్లలో ఫార్మా ఆల్రెడీ పెట్టొచ్చు కదా, అక్కడ పెట్టడం వల్ల నీకున్న ఇబ్బంది ఏంటిది? ఎలాంటి ఇబ్బంది లేదు కదా, అది గ్రీన్ ఫార్మా కోసం తీసుకున్నటువంటి ప్లేసెసే కదా. మరి ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు నువ్వు కొడంగల్లో ఆ ప్రాంత ప్రజలను ఇబ్బందిలో గురి చేస్తున్నావు. పాపమండి, గత 3-4 నెలల నుండి వాళ్ళకు కంటి మీద కునుకు లేదండి. ఆ ప్రాంత ప్రజలకి, ఆ 3-4 ప్రాంత విలేజెస్ వాళ్ళకైతే కునుకు లేదండి. దమ్ చేస్తున్నాం. మన తెలంగాణ భాషలో చేసాలంటే దమ్ చేస్తున్నట్టుగా నాకు నిన్న ఒక మిత్రుడు చెప్పినటువంటి సమాచారం అండి. పాపం అనిపిస్తుందండి అక్కడ వాళ్ళ ప్రవర్తకులను. సరే, అధికారుల మీద దాడిని నేను ఖండిస్తానండి, కానీ ఇక్కడ అధికారులు కూడా అర్థం చేసుకోవాలి, ఇది ప్రభుత్వం పైన దాడి, రేవంత్ మీద వ్యతిరేకత. అసలు ఈ 11 నెలలు ఏం వ్యతిరేకత నాకు ఇంతవరకు అర్థం కాలేదండి. అసలు 5 ఏళ్ళ తర్వాత, ఒక్కోసారి 10 ఏళ్ళ తర్వాత వచ్చే వ్యతిరేకత 11 నెలల్లోనే నీకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందంటే నీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేది నువ్వు అర్థం చేసుకో. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాస్త మారు రేవంత్. నిన్ను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నువ్వు ప్రతి పనిని దేనికోసం చేస్తున్నావు, నీ కమిషన్ల కోసమా లేక దోచుకోవడం కోసం అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు, కొద్దిగా అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ప్రజలకు సంబంధించి ప్రజాభివృద్ధి పైన దృష్టి పెట్టి ప్రజలకు కావలసినవి నెరవేర్చండి. అంతే తప్పించేసి ప్రజా వ్యతిరేకంగా పోతే మీ ప్రభుత్వము మళ్ళీ తిరిగి 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడం చాలా కష్టం. ఇప్పుడు ప్రజెంట్ పబ్లిక్లో నడుస్తున్న టాక్ ఒక్కటేనండి. ఇప్పుడు కనుక మీరు ఎలక్షన్స్ పెడితే, ఇప్పుడు కాదు మీరు కొన్ని రోజులకి ఎలక్షన్ పెట్టినా పక్కా వచ్చేది కారు సర్కారు మాత్రమే.
ఇంకా 5 ఏళ్ళకి పెట్టిన మీరు ఇలానే పోతుంటే ఇంకా 5 ఏళ్ళకి పెడితే వచ్చేది కూడా కారేనండి. ఇప్పటి నుండన్నా కాస్త మారితే అప్పుడు ఏమన్నా తగ్గ ఫర్ కాంపిటీషన్లో ఉంటారేమో, అప్పుడు కూడా వచ్చేది కారు అయినా. మీరు ఇప్పటి నుండైనా బుద్ధి తెచ్చుకొని మారితే మీరు ఒక పోటీలో నిలబడడానికన్నా ఉంటారు, లేకపోతే అసలు కనీసం పోటీలో కూడా నిలబడలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. తిరిగి 5 ఏళ్ళలో అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంకి. ఒక్కటి ఈ గ్రీన్ ఫార్మాలోనే ఈ కంపెనీలో ఫార్మా కంపెనీలకు ఇవ్వండి. ఈ నాల్కలు ఈ కొడంగల్లు ఎందుకు అక్కడెక్కడ పెట్టడం? ఓకేనా? సో మీరు హ్యాపీగా ఈ ముచ్చర్ల గ్రీన్ ఫార్మాలోనే ఫార్మా కంపెనీలకు ఇవ్వండి. ఆల్రెడీ తీసుకున్నారు కదా. ఫోర్త్ సిటీ ఏం ఫోర్త్ సిటీ రేవంత్ రెడ్డి గారు? ఆల్రెడీ ఈ ఫార్మా కంపెనీస్ వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీని బేస్ చేసుకొని మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ బేస్ చేసుకొని ఇబ్రహీంపట్నము ఆ సర్కిల్ మొత్తం కూడా ఆ రూట్ అంతా కూడా నాగార్జున సాగర్ ఇటు వచ్చేసి శ్రీశైలం హైవే ఈ మధ్యలో ఒక నువ్వు వద్దనుకున్న ఫోర్త్ సిటీ ఫామ్ అయిపోతుంది. నువ్వేం కొత్తగా ఫోర్త్ సిటీ ఏం పెట్టనవసరం లేదు. నువ్వు చేయాల్సింది అక్కడ ఫార్మా సిటీని కంటిన్యూ చేయి. ఆటోమేటికల్గా అక్కడే ఫోర్త్ సిటీ వచ్చేస్తుంది. ఇది నేను ఇంకొక వీడియోలో ఆల్రెడీ ఇది కూడా మీకు చెప్పాను. సో మీరు ఇవన్నీ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు అవుతుందన్న ఒక భావనలు ఉన్నారేమో. మంచి పని చేసినప్పుడు ప్రజలు నిన్ను హర్షిస్తారు, అంతేకాని ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయకండి. ఇప్పటికైనా కాస్త మారండి రేవంత్ రెడ్డి గారు, ప్రజల పక్షాన ఉండండి. ఓకేనా? ఇంకా మంచి మంచి కంటెంట్లతో నేను మీకు వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి. ఇంకా నా ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తెలిసిన వాళ్ళకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇట్లు మీ దినేష్ గంగా.